ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పుట్టపర్తిలో నిర్వహించినటువంటి సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలపై దళిత సంఘాల నేతలు నిలదీయడంతో అసహనం వ్యక్తం చేసిన విక్టర్ ప్రసాద్ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి దళిత సంఘాల నేతలకు ఆహ్వానం పలుకుతూ ఈ సమావేశం నిర్వహించారు. వైసీపీ సర్కారు ఏర్పడినప్పటి నుంచి 27 ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేశారని, 2240 మంది దళితులపై దాడులు జరిగాయని, కొందరిని చంపేసినా ఎందుకు ప్రశ్నించలేదని ప్రసాద్ను దళిత సంఘాల నేతలు నిలదీశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రసాద్ వెళ్లిపోయారు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ నాలుగు అంశాల మీద భారత వ్యవస్థ అంతా నడుస్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ, అందరికీ సమాన హక్కులు. ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా గ్రామాల్లో ఉండే రైతు కూలీ అయినా, రైతు కార్మికుడైనా ఒక ఓటే. అక్కడ సమానత్వం, జస్టిస్ ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా నుండి కూడా కుగ్రామాల నుండి వేలాదిగా లక్షలాదిగా తరలివలసిందిగా కోరుతా ఉన్నాను. చాలామంది దగ్గర ఈరోజు సెలవు ఉంది. ఇది ఒక పవిత్ర కార్యక్రమం, చారిత్రాత్మకమైన కార్యక్రమం. భావితరంలో కానీ గతంలో కానీ విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా అద్భుతంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అద్భుత కార్యక్రమాన్ని రేపు 19వ తారీఖున ప్రారంభించున్నారు. దానికి మనందరూ వేలాదిగా రావాలి, లక్షలాదిగా తరలి రావాలి. ఇది ఒక పార్టీయో, ఒక వర్గం, ఒక కులం, ఒక ప్రాంతం, లేకపోతే ఒక సంస్కృతి కాదు. మనందరిది ఇది. మనందరం ఈ రోజున స్వేచ్ఛగా బతుకుతున్నామంటే, మన హక్కులు అనుభవిస్తున్నామంటే, మనం చదువుకుంటున్నామంటే, వ్యాపారం చేసుకుంటున్నామంటే, ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే, స్త్రీలకి మరీ ముఖ్యంగా అన్ని హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బీసీల కోసం 1951 సెప్టెంబర్ 27న బీసీలకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని అడిగినప్పుడు, ఆ రోజున అప్పుడు ప్రభుత్వం బీసీలు జనగణన తెలియదంటే బీసీలకి గుర్తించినటువంటి, బీసీల గురించి చర్చించినటువంటి ఈ పార్లమెంట్లో, ఈ ప్రభుత్వంలో నేను ఉండనని రాజీనామా చేసిన వ్యక్తి. అదేవిధంగా మహిళలకి ప్రత్యేక హిందూ కోడ్ బిల్లు, స్త్రీలకు ప్రత్యేక హక్కులు కావాలని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పార్లమెంటు గురించి పెడితే, ఆ రోజున అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాన్ని తిరస్కరించారు. స్త్రీల హక్కుల గురించి చర్చించలేనటువంటి ఈ పార్లమెంటులో, ఈ ప్రభుత్వంలో నేను ఉండనని, నేను అక్కర్లేదని 1951 సెప్టెంబర్ 27న స్త్రీల హక్కుల కోసం తన న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం చూసుకున్నట్టయితే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ నాలుగు అంశాల మీద